ఒక మనిషి చాక్లెట్ ఫ్యాక్టరీలోని లిక్విడ్ చాక్లెట్ ని పేస్ట్ చేయాలని గ్రైడర్ క్యాబిన్ ని పైకి ఎప్పాడు. కానీ అతను దాన్ని నోటికి తీసుకెళ్లబోతున్నప్పుడే అది అతని చేతి నుంచి జారిపోయి లోతైన పెద్ద ట్యాంక్ లో పడిపోయాడు. ఫ్యాక్టరీ అలారం రావడంతో వెంటనే వారు చాక్లెట్ మిక్సర్ దగ్గరికి వచ్చారు. ఆ మనిషి ట్యాంక్ లో పైన తేలుతూ శ్వాస తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ సమస్య ఏమిటంటే ట్యాంక్ లో చాక్లెట్ ఎప్పటికప్పుడు వేడి చేయబడుతుంది, అది గట్టి పడకుండా ఉండటానికి. ఫ్యాక్టరీ సెక్యూరిటీ వెంటనే తాళ్ళు పరికరాలు తెచ్చి అతన్ని బయటికి తీయడానికి ప్రయత్నించారు. ఇద్దరు ఫైర్మెన్ బలంగా లాగుతుండగా అతను క్రమంగా పైకి రావడం ప్రారంభించాడు. కానీ అకస్మాత్తుగా మళ్లీ క్రిందికి ఎవరో లాగినట్లు వెళ్ళిపోతున్నాడు. ఒక ఫైర్మ్యాన్ కూడా దాదాపు కింద పడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడే అక్కడ నిలబడ్డ టెక్నికల్ స్టాఫ్ వెంటనే అన్నాడు, ఇది ఫిజిక్స్కి సంబంధించిన విషయం. మీరు నేరుగా పైకి లాగితే అతని కింద లో ప్రెషర్ ఏరియా ఏర్పడుతుంది, అదే అతన్ని క్రిందికి లాగుతుంది. ఈ చాక్లెట్ లిక్విడ్ ఇప్పుడు క్విక్ శాండ్లా మారిపోయింది. నేరుగా లాగడం ప్రమాదకరం, శరీరంలోని భాగాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. ఫైర్ టీం అతనికి శ్వాస కోసం ఒక ట్యూబ్ ఇచ్చారు. దీనితో వారికి కొంచెం ఆలోచించడానికి సమయం దొరికింది. కొద్దిసేపటికి అతను పూర్తిగా చాక్లెట్లో మునిగిపోయాడు. అప్పుడే సీనియర్ స్టాఫ్ ఒక యంత్రంతో వచ్చాడు. అతను వెంటనే ట్యాంక్లో ఒక ప్రత్యేక కోకో జ్యూస్, ఇది చాక్లెట్ గాఢతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది, కోకో జ్యూస్ కలిసిన వెంటనే టీం ఆ మనిషిని విజయవంతంగా బయటకు తీసి అతని ప్రాణాలు రక్షించారు.